ఏ బడీస్, ఈరోజు వీడియో మీకు అలాంటి మోటివేషన్ ఇవ్వడానికి ఆర్ కంటెంట్ ఇవ్వడానికి కాదు. నా 10 years ఫ్యూచర్ చరణ్కి మెసేజ్ ఇవ్వడానికి రికార్డ్ చేస్తున్నా. ఈరోజు నా ఏజ్ ఎంత, నా క్లారిటీ ఎంత, నా సిచ్యువేషన్ ఇది అని మర్చిపోవచ్చు. అంతెందుకు, ఇప్పుడు ఈ వీడియో తీస్తాను అన్నట్టే మర్చిపోవచ్చు. అందుకే ఈ వీడియో మళ్ళీ 10 years తర్వాత పోస్ట్ అయ్యేలా షెడ్యూల్ చేసి పెట్టా. 10 years తర్వాత నా లైఫ్ ఎక్కడున్నా కూడా, నేను ఎక్కడున్నా కూడా ఇది ఓపెన్ చేసి ఈ వీడియో నేను చూడాలి అండ్ దీనికి రియాక్షన్ వీడియో నేను వెంటనే పోస్ట్ చేయాలి. ఫ్యూచర్లో నేను ఏమవుతానో నాకు తెలీదు, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిలియర్ కూడా అవ్వచ్చు. కానీ ఏమైనా కూడా ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే నాకు తెలుసు నేను ఫెయిలియర్ వచ్చినా కూడా నేను గివ్ అప్ ఇవ్వను అని. మనీ ఉండొచ్చు కానీ పీస్ లేకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం నా ఫ్యూచర్ వాడికి చెప్పాలి. ఈ స్టేజ్లో రికార్డ్ చేస్తున్నా, నేను ఫియర్లో ఉన్నా, కన్ఫ్యూజన్లో ఉన్నా, డ్రీమ్ చేస్తున్నా, బట్ ట్రై చేశా. ఇంకా మా వాడితో డైరెక్ట్గా మాట్లాడతా. హే చరణ్, ఎలా ఉన్నావు? బాగా దిగిపోయినట్టున్నావు ఏంటి? నా హెయిర్ స్టైల్, నా టాకింగ్ స్టైల్ చూసి నవ్వుతున్నావా? అంతేలేరా, నా మీద 10 years సీనియర్వి, ఆ మాత్రం డిఫరెన్స్ ఉండదా? బాగా ఇంప్రూవ్ అయిపోయినట్టున్నావు. ఈ వీడియో నేను రికార్డ్ చేసేలోకి నాకు 145 subs ఉన్నారు. ఇప్పుడు నీకెంతమంది ఉన్నారు? నేను అనుకుంటున్నా అబవ్ 1 million అని అనుకుంటున్నా. గోల్ అయితే ఇంకా పెద్దదే ఉందిలే. సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంకా మనీ కౌంట్ ని గెస్ చేయడం కష్టం, కానీ నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆనెస్ట్గా చెప్పాలరా. నీకు నీ లైఫ్ లో ఏం చేస్తున్నా క్లారిటీ ఉందా? నువ్వు ఇప్పుడు చేస్తుంది నీకు నచ్చుతుందా? నీకు ఫ్రీడమ్ ఉందా? నువ్వు నీ డ్రీమ్ హౌస్ ని బిల్డ్ చేసుకున్నావా? నీ లైఫ్ లో పీస్ ఉందా? అండ్ నీకు పెళ్ళయిందా? అయితే కంగ్రాచులేషన్స్, లేకపోతే టేక్ యూర్ ఓన్ టైం. హోపింగ్ ఫర్ గుడ్ పార్ట్నర్. నీకు వర్డ్ చెప్పా, గుర్తుందా? ఒక సీక్రెట్ వర్డ్ 10 years తర్వాత రివీల్ చేయని చెప్పాను కదా, గుర్తుంది అనుకుంటున్నా. మరి అవును, మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ ఇంకా అదే ఉంచావా? నేను అనుకుంటున్నా మార్చేస్తావని. ఎందుకంటే నేను ఎప్పుడు మారుద్దామో అని చూస్తున్నా. 10 years తర్వాత కూడా ఇంకొంచెమంటే గ్రేట్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది. యూట్యూబ్తో పాటు స్టడీస్ని కూడా మేనేజ్ చేయాలి. దేనికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. కానీ ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేసినా కూడా యూస్ రావట్లే. పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అనిపిస్తున్నాయి. కానీ ఒక మెయిన్ రీజన్ ఉంది నేను ఇంకా కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడానికి. పీపుల్కి క్లారిటీ ఇవ్వాలి, లైఫ్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకే మన ఛానల్ క్రియేట్ చేసాం. మనం ఎప్పుడు మన బాడీస్ని భారంగా చూడలే, లవ్తోనే చూసాము. అందుకే నేను ఇప్పటికీ గివ్ అప్ ఇవ్వలే. వాళ్ళ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా తక్కువ అనిపిస్తుంది. ఒకవేళ నాకు భారంగా అనిపించి గివ్ అప్ ఇచ్చుంటే ఈరోజు నువ్వు ఈ వీడియో చూడకపోదు. నువ్వు ఒకవేళ ఇప్పుడు పెద్ద క్రియేటర్ అయ్యి ఉంటే నువ్వు నీ స్టార్టింగ్ స్టేజెస్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆర్ నువ్వు ఇంకా స్ట్రగ్లింగ్లో ఉంటే నీ కన్సిస్టెన్సీని బ్రేక్ చేయొద్దు. నువ్వే చెప్తా ఉంటావుగా, డోంట్ డౌట్ ది ప్రాసెస్, ట్రస్ట్ ది ప్రాసెస్ అని. సరే, నీకు కొంచెం చెప్తా విను, రిమైండర్ అనుకో. నువ్వు కాన్ఫిడెంట్ అయ్యావు అని యారగెంట్గా బిహేవ్ చేయకు. సక్సెస్ అయ్యావు అని పొగరు చూపించుకో. గ్రౌండ్ టు ఎర్త్ ఉండు. పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్, సెలబ్రిటీస్ గ్రౌండ్ టు ఎర్త్ ఉంటారు. మనకి ఎందుకురా పొగర్లు? బిజీగా ఉన్నావని ఎప్పుడు నీ లైఫ్లో ఇంపార్టెంట్ పీపుల్ని అవాయిడ్ చేయకు. ఈ వీడియోని రికార్డ్ చేసే ఇప్పుడు నేను లైఫ్ని సింపుల్గా ఉంచుకుందాం అనుకుంటున్నా. లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవద్దు. వీడు నాకు చెప్పేది ఏంట్రా అని అనుకోద్దురే. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కదా, మన గ్రోత్ ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, లెట్ అవర్ సక్సెస్ మేక్ సమ్ నాయిస్ అని. నేను ఇందాక అడిగిన క్వశ్చన్స్కి అండ్ చెప్పిన గోల్స్కి నువ్వు చిన్న స్మైల్ ఇచ్చుంటే నాకు అర్థమైంది నువ్వు ఆల్రెడీ వీటిని అచీవ్ చేసావు, ఆర్ చేయబోతున్నావు, లేకపోతే ఆల్రెడీ కొంచెం చేసావు అని. ఆర్ నేను చెప్తున్నప్పుడు సైలెంట్గా ఉండిపోయావు అంటే ఐ కెన్ అండర్స్టాండ్ నువ్వు ఇంకా సక్సెస్ అవ్వలే, ఫెయిల్యూర్లోనే ఉన్నావు. ఇట్స్ ఓకే మ్యాన్, ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. జస్ట్ నువ్వు నీ కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు, గివ్ అప్ ఇవ్వకు. 10 years కాకపోతే 20 years అవుతావు, 20 years కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ అవుతావు. కొలోనియల్ శాండర్స్ 70 years అయ్యారు, నువ్వు 20-30 years ఇచ్చేస్తే ఎలా? అండ్ నీకు కూడా తెలుసుగా, నేను ఏదైనా గివ్ అప్ ఇచ్చేలా ఉంటే అసలు స్టార్టే చేయనని. ఒకవేళ స్టార్ట్ చేస్తే ఆపేదేలే. ఈ రోజు ఉన్న నేను పర్ఫెక్ట్ కాదు, స్ట్రాంగ్ కాదు, కానీ సిన్సియర్. నా బాధ్యత స్టార్ట్ చేయడం. ఫీర్ అన్నా కూడా, కన్ఫ్యూజన్ అన్నా కూడా స్టార్ట్ చేసా. నా బాధ్యత నేను కంప్లీట్ చేసా. నీ బాధ్యత దీన్ని కంప్లీట్ చేయడం. చరణ్, ఆల్ ది బెస్ట్ మ్యాన్. నీకు తెలుసుగా నేను ప్రామిసులు చేయనని, ఓన్లీ నమ్మకాన్ని నమ్ముతా. ఎస్, చూస్తున్న వాళ్ళకి ఇట్ సౌండ్స్ ఫన్నీ. బ్రతకడం కోసమే బ్రతుకు అని ధనుష్ గారు కుబేరా మూవీలో చెప్పినట్టు నమ్మకాన్ని నమ్మడం ఏంటి అని అనుకుంటారు. బట్ సరిగ్గా చూస్తే బ్రతకడం కోసం బ్రతుకు అన్న దాంట్లో ఎంత మీనింగ్ ఉందో, నమ్మకాన్ని నమ్మడంలో కూడా అంతే మీనింగ్ ఉంది. సో ప్రామిస్కి బదులు వీటన్నిటికీ ఈ వీడియో ప్రూఫ్. నువ్వు ఇప్పటికే చాలా లాంగ్ ట్రావెల్ చేసి ఉంటావు, బట్ నువ్వు ఎక్కడి నుంచో స్టార్ట్ చేసావో ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ వాట్ యూఆర్ డూయింగ్. బికాస్ ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న నేను మన ఫ్యూచర్ కోసం హోప్ పెట్టుకుని ఉన్నా. గుర్తుందిగా, మన బాడీస్ని మోటివేట్ చేయడం మన థీమ్ కాదు. వాళ్ళకి డిసిప్లిన్గా రైట్ పాత్ర నడిపించాలి, వాళ్ళకి లైఫ్లో క్లారిటీ ఇవ్వాలి, మనతో పాటు గ్రో అవ్వాలి. అంటా ఉంటాగా లెట్స్ గ్రో టుగెదర్ బడీస్ అని. సీ యూ మ్యాన్ వెన్ యూ ఆర్ రెడీ.